మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి మా దళితుల పక్షపాతి బడాటి రాధాకృష్ణ చంటి గారు గెలుపు కోసము, అదేవిధంగా ఏలూరు పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారి గెలుపు కోసం ప్రతి మాదిగపల్లెల్లో మేము ఎంఆర్పిఎస్ శ్రేణులము ప్రతి ఒక్కరూ మాదిగపల్లెల్లో ఓటు చైతన్యం చేస్తూ సైకిల్ గుర్తుగా మా ఓట్లు వేయాలని ఈరోజు 7వ గ్రామం ఇజ్రాయిల్పేటలో మేము రావడం జరిగింది. ఇజ్రాయిల్పేటలో మా మాదిగపల్లెల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పిఎస్ స్వాగతం పలుకుతూ మా భవిష్యత్తు మాదిగపల్లెల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే చంద్రబాబు నాయకత్వంలోనే మేము అందరం కూడా పనిచేస్తామని, ఆయన ద్వారానే మా పిల్లల భవిష్యత్తు అయినటువంటి భావితరాల భవిష్యత్తు కోసం ఎస్సీల ఏబిసిడీలు వర్గీకరణ చేస్తానని, తెలుగుదేశం గెలిపే మాదిగలు గెలుపు అని బహిరంగ ప్రకటన చేయడం అనేది చంద్రబాబు నాయుడు మాదిగలు హర్షిస్తున్నారు. మేము వ్యక్తిగత ఏజెండాలు ఉండవు, మాకు ఏ రాజకీయ పార్టీలు ఏజెండాలు ఉండవు, మా మాదిగ జాతి ప్రయోజనాలే ముఖ్యమని ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మిత్రులారా, కొంతమంది వ్యక్తులు కృష్ణ మాదిగని విమర్శిస్తున్నారు. మీ స్థాయి ఏంటో మీరేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని తెలియజేస్తున్నాను. కృష్ణ మాదిగ పిలిపే మాదిగలు పిలిపే అనేది ఒకటి గ్రహించాలా. ప్రతి ఒక్కరు కూడా మాదిగపల్లెల్లో వెళ్తుంటే ఎంఆర్పిఎస్ స్వాగతం పలుకుతూ ఎన్డీఏ ప్రభుత్వం అయినటువంటి సెంట్రల్లో కూడా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే 400 పార్లమెంటు సీట్లు పొందే విధంగా 2 తెలుగు రాష్ట్రాలనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంఆర్పిఎస్ సుదీర్ఘంగా పనిచేస్తుందని, ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ, అదేవిధంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి మన భావితరాల భవిష్యత్తు కోసం పాటు పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాదిగ పల్లెలకు కానీ, మాది గ్రామ పెద్దలకు కానీ, అదేవిధంగా మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఓట్లు అర్జిస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక ఓట్లు మెజార్టీతో చంటి గారిని, అదేవిధంగా పుట్ట మహేష్ యాదవ్ గారిని గెలిపించవలసిందా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతున్నాం.